ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు? బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు. కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో ప్రపంచంలో నమ్మే వాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్కు బీజేపీ ఎంత దూరం? కాంగ్రెస్ విధానాలకు అగనెస్ట్గా పుట్టిన పార్టీ బీజేపీ. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా మనం చూస్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, వాళ్ళంతా కూడా బీజేపీకి ఇబ్బందులు పెట్టాలని మొత్తం ఇండియా అనే కూటమి కలుపుకొని చేస్తుంటే, బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ కోసం రమేష్కి వర్క్ ఇచ్చారని చెప్పి మాట్లాడే కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. అయినా కూడా నువ్వు మాట్లాడే ఈ మధ్య టీవీలో చూస్తున్నా, నాకు సంబంధించిన విషయం కూడా కాదు, నీ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? నువ్వు చేసే బిహేవియర్ ఏంటి? వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు. అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు, కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో, మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియాతో. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎందుకు అంత అక్కసు? అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో, టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయొచ్చేమో, దానికి నీకెందుకు బాధ? ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి వచ్చింది. లేకుంటే మా ఇద్దరి మధ్యలో అది ప్రైవేట్ డిస్కషన్. ఇంకా కొంతమంది ఉన్నారు, అది బయటకు చెప్పకూడదు. నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు ఈరోజు మాట్లాడి అంటే ఏ రోజు నువ్వు ఎలాగైనా మాట్లాడుతున్నావంటే నేను చూస్తూ ఊరుకునేవాడిని కాదు. అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు. దీనికి మీడియాకి, తెలంగాణ ప్రజలకి, ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పాలి కేటీఆర్ అని చెప్తాను. తుగ్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్, దాని సీసీ ఫుటేజీలు తీద్దాం. సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో, నువ్వు నీ తమ్ముడు, తీద్దామా? సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు, మాకు తెలుసు. ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో, చీచి గీ బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా, నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్బిట్రిస్ట్ చేసి తీసుకుపోయారు, మమ్మల్ని ఈడీలు వేస్తాం, మమ్మల్ని ఇండ్లు వేస్తాం, అండ్లు వేస్తాం భయపెట్టి తీసుకుపోయిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు లేదు పేర్కొంటున్నా. కానీ అందులో భౌతికంగా అందులో ఉన్నాడు, ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది. చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చిండు. సీసీ ఫుటేజ్ సిద్ధమాను సీఎం రమేష్ తీద్దామా? తుగ్లక్ చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయిందాక నువ్వే ఏమంటుంటావా ఉండవా? ఇవాళ బీజేపీతో పోతాను వాళ్ళంతకుముందు కూడా ఇక గాయన లెక్క అంత పద్ధతి ఏం మాట్లాడిండు? ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు. ఇప్పుడు దొరికిపోయిన దొంగ అంతకుమించి ఏం మాట్లాడతాడు? దొరికిపోయిన దొంగ అంతకుమించి ఇంకేం మాట్లాడగలుగుతాడు? ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి డైవర్ట్ చేయాలని మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి. మీకు స్పష్టంగా కనబడుతుంది, దొరికిపోయారు. 10,000 కోట్లకు ఆయన మధ్యవర్తిత్వం చేసింది వాస్తవం. దాని కింద 1650 కోట్లు అయినా తెలంగాణ సొమ్మును తీసుకుపోయి కట్టబెడుతుంది వాస్తవం. రెండు రెడ్ హ్యాండెడ్కి దొరికిన విషయాలు. మరి దీంట్లో నుంచి తప్పదారి పట్టడానికి ఏం చేయాలి?
దాని కొరకు ఇదో పనికిమాలిన చర్చ, పనికిమాలిన మాటలు. నువ్వు కాదంటే చెప్పు. ఇంకోటి రిత్విక్ నాది అది కాదు, మరి అదొకటే మాట అనేస్తే అయిపోద్ది కదా. ఈ చెత్త వాగడంతో ఎందుకు వాగినావు? రిత్విక్ నాది కాదు అని అన్నావు, ఓకే, దాని మీద నిలబడతావా? రిత్విక్ నాది కాదు, నాకు సంబంధం లేదనే దాని మీద నిలబడతావా? ఒకవేళ అదే అయితే కేటీఆర్ పొరపడ్డట్టున్నాడు, అది నాది కాదు అన్నట్టు ఒకటే మాట సరిపోద్ది కదా. ఎందుకు ఇంత తిప్పలు పడ్డావు? చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి, రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి తెప్పించుకొని రాసిన ఎన్ని కూర్చొని చదవడానికి ఎందుకు అంత తిప్పలు పడ్డావు? భుజాలు తడుకునే ప్రయత్నం. మొన్న కూడా ఒక ఆయన భుజాలు తడుకున్నాడు చూడు. నేను ఒక మాట అనగానే, ఎవరు తడుకుంటాడు భుజాలు? దొంగతనం చేసినవాడు తడుకుంటాడు భుజాలు, దొరికిపోయిన వాడు చదువుకుంటాడు, భుజాలు తడుకుంటాడు దొరికిపోయిన వాడు. సీఎం రమేష్కి డైరెక్ట్గా నేను సూచన చేస్తున్నాను, నువ్వు దాని ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. ఆధారాలు లేకుండా మాట్లాడటం అనేది కమ్మ సామాజిక వర్గం ఇంకో సామాజిక వర్గం గురించి కూడా తిట్టాడు అని చెప్పేసి అన్నాడే కానీ మా సామాజిక వర్గాన్ని ఏం తిట్టాడు అనేది కూడా చెప్పడం జరిగింది. నీ ఇంట్లోనే మా సామాజిక వర్గం వాళ్ళు ఇద్దరు ఉన్నారు రమేష్, నువ్వు అది గుర్తుంచుకో. నువ్వు కమ్మ సామాజిక వర్గం వల్లనే నువ్వు పైకి వచ్చావు. నువ్వు ఎంపీగా రాజ్యసభ అయింది చంద్రబాబు నాయుడు గారి దయతో. నువ్వు రాయలసీమ నుంచి వచ్చేసి నువ్వు అనకాపల్లిలో లోక్సభలో నిలబడి గెలవడం కారణం టీడీపీ పొత్తుతో. అక్కడ అనకాపల్లిలో ఉన్న మా సామాజిక వర్గం కావచ్చు, మా వ్యాపారవేత్తలు కావచ్చు, మా మీడియా అధిపతులు కావచ్చు, వాళ్ళందరి సహకారంతో. కాబట్టి కేటీఆర్ అన్నాడా లేదా అనేది కేటీఆర్ వివరణ ఇవ్వాలి. కేటీఆర్ ఖండించాల్సిందే, అనకపోతే ఖండించాలి. అతను అన్నాడు అని చెప్పేసి నువ్వు 1-2 సార్లు అన్నావు కాబట్టి దాని ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇతను నువ్వు బీజేపీ నాయకుడివి, ఇతనేమో బీఆర్ఎస్ నాయకుడు. ఈ 2 పార్టీలకి కావాలని కమ్మ సామాజిక వర్గాన్ని కించపరిచేటట్టు హీనంగా మాట్లాడేటట్టు చేస్తున్నారు. కాబట్టి 2 సామాజిక వర్గాల 2 పార్టీలకు కూడా మా యొక్క నిరసన చెప్తున్నాం. ఇద్దరు నాయకులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. పొలిటికల్ విమర్శని పొలిటికల్గానే ఇది చేసుకోవాలి, కానీ మా సామాజిక వర్గాన్ని దాని మధ్యలో లాగటము, మా సామాజిక వర్గాన్ని తిట్టాడని చెప్పి అనటం అనేది అది నీ యొక్క అహంకారంతో నువ్వు చేసిన మాటగా చెప్తున్నాను. కాబట్టి సీఎం రమేష్ని తీవ్రంగా మేము దాన్ని ఖండిస్తున్నాం. నువ్వు ఆధారాలు ఉంటే సాయంత్రంలోపు ఆధారాలు చూపెట్టు, ఆధారాలు లేనప్పుడు బేషరతు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణలో కమ్మ సమాజానికి హక్కున పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలను కూడా హక్కున పెట్టుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి నేను చెప్తున్నాను. మొత్తం కమ్మ సామాజిక వర్గం కూడా గుర్తించాలి. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఒక లేనిపోయిన అపోహలు సృష్టించడానికి ఈ తయారైన సీఎం రమేష్ గారి మాటల్ని తప్పనిసరిగా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో తప్పితే తిరిగి తెలంగాణ గడ్డ మీద 6-7 నాయకుల్ని, కమ్మ నాయకులను తయారు చేసిన గంట ఒక కేసీఆర్కే దక్కింది. అది ఒక నిజంగా కమ్మ వాళ్ళని కనుక లోపల కోపం ఉంటే, కమ్మ వాళ్ళు అక్కర్లేదనుకుంటే అసలు 7 మంత్రివర్గంలో 7 ఎమ్మెల్యేలకి స్థానం తెలంగాణలో కమ్మ సామాజిక గెలిచింది ఒక 7 ఇక్కడ ఒక తెలంగాణలో నేను చెప్పి మనం చేస్తున్నాం. పువ్వాడ అజయ్ గారికి 2018లో నుంచి 23 వరకు మంత్రి చేసినాడు. నామానాగేశ్వరరావు గారు పార్లమెంటరీ మెంబర్ చేసినాడు. పార్లమెంటరీ నాయకుడికి, కమ్మ నాయకుడికి, మరి తెలంగాణ వాళ్ళ కమ్మలకు వ్యతిరేకమైతే కమ్మ నాయకుడికి పార్లమెంటరీ నాయకుడు 2019 నుంచి 24 దాకా ఆయన చేసినాడు. తాత మధుకి ఖమ్మంలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి చేయటం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు 14లో ఊడిపోయి ఇంట్లో పండుకుంటే తీసుకొచ్చి ఆయన 14లో ఓడిపోయి ఇంట్లో పండుకుంటే అప్పుడు ఓడిపోయి ఇంట్లో పండుకుంటే తీసుకొచ్చి మంత్రి ఇచ్చి, అంటే ఎంత గొప్ప దార్శనికతకు ఇదే విషయం. కమ్మోళ్ళకి వ్యతిరేకమనే దానికి మరి నువ్వు మాట్లాడే మాటలకు దీన్ని బట్టి సిగ్గు. నువ్వే తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు ఆయన తీసింది కాబట్టి చెప్తున్నాను. ఆయనే తీసిన తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద లీడర్ అని. అటువంటి లీడర్ని తీసుకొచ్చి మంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినాడు. అంటే ఎవరు కూడా ఇంత ధైర్యం చేసిన, కమ్మోళ్ళకి ఇంత న్యాయం చేసిన మనిషి ఎవరు లేరు, ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తప్పితే. కేసీఆర్ గారు ఎంత దార్శకుడు. 5 ఎకరాలు ఇవాళ 300 నుంచి 400 కోట్ల ఖరీదు చేసే భూమిని కేసీఆర్ గారు మాదాపూర్లో కమ్మ సంఘానికి కట్టుకోవడానికి, కమ్మ సామాజిక వర్గానికి 5 ఎకరాల భూమి ఇవ్వటం జరిగింది. దానికి పిచ్చిలేసే కూడా కోర్టులు వేస్తే దానికి ఆగితే ఈ రోజు వరకు నేను రేవంత్ రెడ్డి గారికి నేను నమస్కారం చేసి చెప్తున్నా, నువ్వు ఇప్పుడు కనీసం అది క్లియర్ చేసి ఇస్తే మేము దాంట్లో బ్రహ్మాండంగా 200 కోట్ల రూపాయలతో ఇలా అక్కడ బిల్డింగ్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంది. మేము కట్టి దాన్ని మీకు ఇలా ఒక మూమెంట్ లాగా మా కమ్మ సమాజానికి పనికి వస్తుంది. నువ్వు ఆ పని పూర్తి చేయక 2 సంవత్సరాల నుంచి నిన్ను అడుగుతున్నారు మా వాళ్ళు, కానీ నేను దానికి ఏం సమాధానం చెప్పలేక
కోర్టులో ఉంది, అది ఉంది, ఇదని దాటేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం జాగ్రత్తగా ఉండకపోతే, ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని రంగాల్లో, ఫార్మా రంగం కానీ, సినిమా రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, అన్ని రంగాలలో సంతోషంగా, ఐటీ రంగంలో కానీ అందరూ అన్ని రంగాల్లో కూడా కమ్మ సామాజిక వర్గం అగ్రస్థానంలో ఉండి ఎన్నడూ కూడా 2 రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా మన సామాజిక వర్గానికి లబ్ధి పొందిన సమయం లేదు. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వ పాలనలోనే మనం చాలా లబ్ధి పొందినాం.